ఒక మంచి మెమరీని రికాల్ చేసుకోవడానికి 700 కిలోమీటర్లు ప్రయాణించాను. వయసు పెరిగే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే మన జీవితానికి జ్ఞాపకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని. ఇదే బెంగళూరు సిటీ. నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మొదటగా నేను వచ్చిన సిటీ. ఇక్కడ నేను 1 సంవత్సరం పాటు ఉన్నాను అండ్ ఇక్కడే జాబ్ చేశాను. అండ్ ఆ 1 సంవత్సరంలో నాకు చాలా మెమరీస్ని ఇచ్చింది. వాస్తవానికి మా ఇంటి నుండి ఈ బెంగళూరు సిటీ 700 కిలోమీటర్లు ఉంటుంది. బట్ నేను ఇక్కడ తిరిగిన ప్రదేశాలు అండ్ ఆ ఎక్స్పీరియన్స్ నా మైండ్లో చెరగని ముద్రలా అలాగే ఉంది. బట్ నిజంగా చెప్పాలంటే నేను బెంగళూరు వచ్చిన కొత్తలో చాలా కంగారు పడ్డాను. ఎందుకంటే కొత్త ప్రదేశం, ఎవరో తెలియదు. అండ్ ఇక్కడ జనాలు కూడా ఉప్పులు పరుకుల్లాగా మన ఊర్లో కాకుండా చాలా బిజీగా ఉన్నారు. ఎవరిని ఎవరూ పట్టించుకోవడం లేదు. బట్ మనసులో ఏదో ఒక మూలన నేను తిరిగిన ప్రదేశాలన్నిటినీ మళ్ళీ రీవిజిట్ చేసి ఒక్కసారి మెమరీస్ని రీకాల్ చేసుకోవాలనిపించింది. అందుకే నేను బెంగళూరు మళ్ళీ వచ్చాను. అండ్ టుడే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ టూర్. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి మా పాత ఆఫీస్కి అండ్ నేనున్న పాత టౌన్షిప్ ఒకటి ఉండేది, అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఒకసారి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుని వచ్చేయడమే. అండ్ ఇక్కడున్న ఈ 3 రోజుల్లో ఒక 2 days ఈ ఫ్లాట్లోనే గడిపాము. నాకు ఇదంతా చాలా బాగా నచ్చింది. ఫొటోస్ బాగా వస్తున్నాయి, అందుకే నచ్చింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ సాయికిరణ్ వాళ్ళ ఫ్రెండ్ అది ఫ్లాట్ ఇది. ఇటు సైడ్ బాల్కనీ కూడా ఉంది. We are going to hand out this rental car. తర్వాత అక్కడ నుంచి మా పాత ఆఫీస్కి అండ్ నేనున్న టౌన్షిప్కి ఒకసారి వెళ్ళి చూసొద్దామని బయలుదేరాము. ఇప్పుడు టైం అరౌండ్ 9 అయింది. 12 కల్లా వచ్చేయాలి, అదే ప్లాన్. అసలే మా వాడి మీద కూడా దెయ్యం పడింది. కాంతారా దెయ్యం. ఓ పాప మా పక్కన స్కూటీ అమ్మాయికి కాళ్ళు అందుతలేదు, ఒక కాళ్ళ మీద నుంచి ఇటు సైడ్. రావంత్ గడు నేను వచ్చినప్పుడు అయితే వస్తాము, ఆ టిన్ ఫ్యాక్టరీలో దిగాం. దిగి అప్పిగడికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదండి. ఈడు నేను మొక్క ఏం తెలీదు. ఫస్ట్ టైం మరి టిన్ ఫ్యాక్టరీ దగ్గర దిగి 2 బ్యాగులు వేసుకొచ్చాం కదా, ఆడో బ్యాగ్ మీద నేను బ్యాగ్ మీద కూర్చుని చూస్తున్నాం. అలాగే ఒక గంటకి ఎత్తాడు ఫోన్ ఆడు. అప్పుడు లొకేషన్ పెడితే అక్కడికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాం. ఫస్ట్ రోజు ఫీలింగ్ అయితే వరస్ట్ వస్తుంది, నేను ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. అవును మరి గంట సేపు రోడ్డు మీద దిగినప్పుడు మొత్తం ఇంప్రెషన్ అంతా పోతుంది. మనకు భయం, అందుకని ఆయన తీసుకొచ్చాం రేవంత్ గడ్డి. అప్పుడు దాకా అక్కడికి వెళ్ళా హైదరాబాద్ ఇండస్ట్రియల్ టూర్కి తప్ప, అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళా హైదరాబాద్ తప్ప. ఆడికి ఇది పోలవరంలో జాబ్ వచ్చింది. అప్పటికి వచ్చి ఇంక వారంలో జాయిన్ అవ్వాలి. సరే అని నేను రమ్మన్నానని ఇటు వచ్చి మళ్ళీ నేను అనుకున్నాను అక్కడ మాది ఊరవతలు కదా అది ఉండేది. ఆడు మళ్ళీ టిన్ ఫ్యాక్టరీ అని చూడు, నేను వెళ్ళాము అక్కడికి వచ్చి ఎక్కాలి బస్సు. ఆల్మోస్ట్ ఒక 45 kilometers ఉంటుంది. నేను అనుకున్నా ఆడు ఎవడొక రండ్రా తోడు అంటాడేమో అనుకున్నా. బ్యాగ్ పెట్టుకుని అలా దెంగేసాడు. వెళ్తున్నప్పుడు అసలు రమ్మని కూడా అడగలా, అక్కడ బుక్ చేసుకున్నాడు నీట్గా. నాకు అర్థమైపోయింది ఇది ఎక్కడైనా బుక్ చేస్తాడు, అందుకే దెంగేసి. అందుకే అమెరికాలో పోతున్నాడు. అది గుండె ధైర్యం ఎక్కువ. బస్సులో ఉన్నాయి చూడు, వీటిలోనే గ్రీన్ కలర్ ఉంటాయి. 1 day పాస్ తీసుకునేవాడిని ఫస్ట్లో వచ్చినప్పుడు. 70 రూపాయలు 75 రూపాయలు ఉండేది. అది తీసుకుని ఏ బస్సు కనబడితే పొద్దున్నే వీక్ ఆఫ్ వచ్చిందంటూ బయటకు వచ్చి ఏదో బస్సు ఎక్కేసేవాడిని, ఏది కనపడితే అదే. అది అక్కడ దింపితే అక్కడ దిగేవాడిని, మళ్ళీ అక్కడ నుంచి ఇంకోటి ఎక్కేవాడిని. మధ్యాహ్నం వరకు బస్సు నెంబర్లు కూడా చూసుకునేవాడిని కదా, ఎటు పడితే అటు వెళ్ళిపోయేవాడిని పాస్ చూపించుకుంటా. మధ్యాహ్నం నుంచి ఫోన్ ఓపెన్ చేసుకుని ఇంటికి వెళ్ళాలిగా నెంబర్ కావాలి. 365 ఏదో ఉంటుంది నెంబర్. ఆ నెంబర్ ఎక్కితే మా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాం.
ఆ ఏరియాకి వెళ్ళాలంటే ఇంకో నెంబర్ చూసుకోవాలి. అసలు మధ్యాహ్నం నెంబర్లు చూసుకునేవాడిని. పొద్దున్న సాయంత్రం ఇంటికి చేరాలి. పొద్దున్న అసలు ర్యాండమ్ అసలు అలా వెళ్ళిపోయేది అంతే. వన్ డే పాస్తా కూడా పని లేదు కదా. ఇంకా ఒకసారి అయితే మా ఇదేంటి అపార్ట్మెంట్ నుంచి ఆఫీస్కి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, 5 కూడా ఉండదు, 3 ఉంటుంది. టికెట్ తీసుకోవాలా, డబ్బులు ఇచ్చాను అడిగి 5 రూపాయలు టికెట్. అయితే కరెక్ట్గా మా స్టాప్లో టీసీ ఎక్కాడు. ఏ టికెట్ అన్నాడు, డబ్బులు ఇచ్చాను ఇవ్వలేదు అన్నాడు. మరి నువ్వు అడిగి తీసుకోవాలి కదా అన్నాడు. అదే ఆఫీస్ ఇక్కడే కదా లేట్ అయిపోతుందని చెప్తే ఆడు నాకులాగా 5 తీసుకున్నాడు. అలాగే 5 రూపాయలు 5 రూపాయలు 5 5 25 రూపాయలు జోబులు వేసుకున్నాడు. అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ పట్టుకుంది ఇంకట్రా బస్సా డైరెక్ట్. అక్కడికి వెళ్ళి ఫైన్ కడితే 250 రూపాయలు కట్టించుకుని కట్టావా? అందరు కట్టారు. నేను కట్టనన్నా చాలాసేపు. నేను ఎందుకు కడతాను, నేను డబ్బులు ఇచ్చాను, వాడు ఇవ్వకపోతే నేనేం చేయనంటే నువ్వు అడిగి తీసుకోవాలి అని అంటాడు. ఎస్ఐ కూడా తెలుగుడేనంట. ఇలా కట్టించారు 250 రూపాయలు. ఆ చీటీ తీసుకుని వాళ్ళు ఎక్కడికైనా తిరగొచ్చాను అంతే. తీసుకుని వచ్చి ఇంకా బలాదూర్. ఇంకోటి ఏంటంటే మన కాని ఏరియాలో విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చేది. అంటే జడ్జ్ చేయడానికి ఎవడో ఉన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఎవడైనా అడిగావు ఇంకో మన భాష వేరేగా ఉంటుంది, వాటం వేరే ఉంటుంది కాబట్టి వీడికి నిజంగానే తెలియదులే అన్న కాన్ఫిడెన్స్ అడుగుంటారు కదా ముందుగానే. ఆ భయం ఉండదు. అందుకనే తెగ తిరిగేసామండి. అది హైదరాబాద్లో తిరగాలన్నా బొంబాయి. వాళ్ళకి తెలియవచ్చు కదా. నీ అమ్మాయి ఇప్పుడు ఈయన అడిగితే ఈడేమనుకుంటాడు ఆడేమనుకుంటాడు. కానీ హైదరాబాద్ లో మంచి వాళ్ళు చెప్తారు. ఇక్కడ చాలా ఆరగంట రా. అమ్మో కావాలని తెలుగు మాట్లాడరు, అందరికీ వచ్చు. తెలుగు మాట్లాడరు. పోనీ హిందీలో చెప్పమన్నా సరే పైనుంచి కింద చాలా ఇటు సైడ్ ఇంకా పర్లా. మాక్సిమం మన వాళ్ళు ఉంటారు, లేదంటే మిక్స్డ్ ఉంటారు. ఇటు కొంచెం చదువుకున్న వాళ్ళు మరీ గౌరవరా. నీకు కన్నడ ఎలాగనిపించింది లాంగ్వేజ్? కన్నడ అదో రకంగా ఉందా అంటే మాస్ తెలుగులాగా ఉంది. మాస్ తెలుగును సౌండింగ్ బాగోదు. అదో టైప్ లో ఉంటది. చదవడానికి ఈజీగానే ఉంటుంది, సౌండింగ్ బాగోదు. ప్లస్ నాకు కన్నడ ఎలా వచ్చింది అనుకున్నావు? అప్పిగడోలు తమ్ముడు నేను ఒకటే కంపెనీ ఒకటే డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్. వాడు వేరే సెక్టర్లో ఉండేవాడు, నేను వేరే సెక్టర్లో ఉండేవాడిని. నా చుట్టూరు మొత్తం కన్నడ వాళ్ళే. ఫస్ట్లో తెలుగు వాళ్ళు అందరూ ఉండేవారు. అప్పిగడి ఫ్రెండ్ తమ్ముడు నేను ఇంకొక 2-3 ఉండేవారు. మేమందరూ తెలుగు వాళ్ళు గ్రూప్ కింద చేసేవాడు. అప్పిగడోళ్ళ తమ్ముడికి వేరే కంపెనీలో వచ్చింది. అలాగా నాతో ఉండే తెలుగు వాళ్ళు నేను అర్థం అయిపోయా. నన్ను కార్నర్ చేశారు. రోజు ఆడుకునేవారు నాతో. నాకు భాష అర్థం అవుతుంది కదా. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది అంటూ ఉండేవారు. ఇంకో ఎవడోడు తెలిసినోడు ఉంటాడు కదా అంత అందులో. అదంటే ఏంటి, ఇదంటే ఏంటి, అదంటే రోజుకి ఒక 10 మాటలు అన్నారు అనుకో. ఆ 10 మాటలు వీటికి అర్థం ఏంటి. అలాగలాగా ఒక నెల లేకపోతే 20 రోజుల్లో వచ్చేసింది మొత్తం. అంటే అర్థమైపోయేలాగా మాట్లాడలేం కానీ అర్థమైపోయేలాగా. తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా మాట్లాడడం కూడా అలవాటు అయిపోయింది. మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ బెల్ అయిపోయింది. కానీ తెలుగు అంత నీట్ గా మరి మన మనకు అనిపిస్తుందో లేదు. తెలుగు మలయాళం తమిళ్ కొంచెం సౌండింగ్ బాగుంటాయి. ఇది కన్నడ అసలు అంటే మాట పూర్తి అవనట్టు, కంప్లీట్ అవనట్టు, సగానికి ఆపేసినట్టు. ఫుడ్ కూడా వరస్ట్. మళ్ళీ ఫుడ్ గురించి మాట్లాడకూడదు బాబు. అసలు ఎంత వరస్ట్ అంటే నేను 10 రోజులు అవుతుందా. అదో టైప్ ఫ్లేవర్ లో ఉంటాయి. ఈ చట్నీలో ఆకులాగా వేస్తారు. అదేంటి ఎగిటి వచ్చేస్తా ఉంటది. ఉండదు, కారం ఉండదు, తీసి ఉంటాయి అన్ని. బిర్యానీ ఏమో తీయ ఉంటది. టమాటా రైస్ లో బిర్యానీ మసాలా తెంగి బిర్యానీ అంటున్నారు. ఇప్పుడున్న ఆంధ్ర రెస్టారెంట్లు కూడా అలాగే తగలేదు. మరి ఆల్ టేస్ట్ తగ్గట్టు చేయాలి కదా. మన వాళ్ళు దూరంగా ఉంటారు. కానీ నేనున్న ఏరియా మొత్తం మాస్ ఏరియా. అసలు ఇటుకి అటుకి ఫుల్ కాంట్రాస్ట్. నేను సాయిగడాలు చాలా కాస్ట్ ఏరియా. నీ అమ్మ
నేను ఇదివరకు సిల్క్ బోర్డ్కి ఒకసారి 2 సార్లు వచ్చాను అంతే, ఊరికే తిరగడానికి. అప్పుడు ఇల్లులు గట్టా చూడం కదా, తిరగడానికి వస్తే మాలో ఏదో చూసి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు లోపల ఉంటే బాబోయ్ ఏం మెయింటెనెన్స్. చాలా బాగుంటుంది సాయిగడ లేదు. అటు సైడ్ అంతా మా అపార్ట్మెంట్ తప్ప ప్రౌడ్ వెల్వర్త్ సిటీ అని ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, టౌన్షిప్, ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఒక 6,000 దాకా ఉంటాయి ఫ్లాట్లు. అందులో కింద కాలెడితే మొత్తం పార్కింగ్ టైల్స్, అదొకటి తప్ప ఇంకేం ఉండవు. అది కంపెనీ. పొద్దున్నే క్యాబ్ వద్ద వెళ్ళిపోవడం. మళ్ళీ మన సిటీలోకి రావాలంటే అక్కడ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్లు యలంక దాకా రావాలి. ఇప్పుడు టైం అరౌండ్ 10:14 అవుతుంది. మేము 9కి బయలుదేరాం. మేము రెంట్కి తెచ్చుకున్న కార్ని అక్కడ ఇచ్చేసి మా బైక్ ఆల్రెడీ అక్కడ ఉంటే అది తీసుకుని ఇంకా మా ఆఫీస్కి అండ్ నేనున్న టౌన్షిప్ని చూడడానికి మళ్ళీ హర్ష నేను బయలుదేరాం. అండ్ నేనున్న ఏరియా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఉంది. చాలా లాంగ్ వే. అండ్ వెళ్ళే దారిలో కూడా చాలా మంచి మంచి ఎక్స్పెన్సివ్ కార్స్, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కనపడినాయి. ఇవన్నీ ఇదివరకు నేను ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ 10 years దాకా అయిపోతుంది నేను జాబ్ చేసి. బట్ ఇట్ వాజ్ ఏ హ్యూజ్ చేంజ్, చాలా చేంజ్ అయిపోయింది. అండ్ నాకు ఈ టోల్ గేటే బండ గుర్తు. ఎందుకంటే మా అపార్ట్మెంట్ దగ్గరలోకి వచ్చినప్పుడు ఈ టోల్ గేట్ తగులుతుంది 1 కిలోమీటర్ ముందు. అండ్ ఇది రీచ్ అయ్యామంటే ఇక్కడ నుంచి మా అపార్ట్మెంట్ ఇంకా 1 కిలోమీటర్ ఉన్నట్టు లెక్క. అండ్ ఇది టోల్ గేట్ దాటిన తర్వాత కూడా ఇక్కడ ఈ షాప్స్ ఇవన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను ఉన్నది పేరుకి బెంగళూరు అయినా కానీ ఇది ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటాయి కదా. బేసిక్గా నేను అక్కడ చేసింది మెటలర్జీకి సంబంధించిన జాబ్ అనమాట. అది కూడా మెడికల్ రోబోస్ ఉంటాయి కదా ఆపరేషన్ చేసేవి. ఆ మెడికల్ రోబోస్ లోపల గేర్స్ ఉంటాయి. ఆ గేర్స్కి గేర్ టెస్టింగ్ చేసేవాడిని నేను. నాకు చెప్పాలంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ 1.5 years ఉన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను నాకు తెలియని సిటీకి వచ్చి ఇక్కడ 1 year తిరిగి అక్కడ జాబ్ చేసి అండ్ టౌన్షిప్ అనేది నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అన్ని వేల ఫ్లాట్లు అంత క్లీన్గా అంత ఎత్తైన బిల్డింగ్స్లో నేను ఎప్పుడు లేను. అది కూడా నేను ఉండేది 6th or 7th floorలో ఉండేవాడిని. ఇట్ వాజ్ ఈ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అది నా మైండ్లో అలా ఫీడ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనుకున్నాను కానీ నాకు ఎప్పుడూ కుదరలేదు. బట్ నాకు రిజిస్టర్ అయిన గుడ్ మెమరీస్లో ఇదొకటి. ఎందుకంటే ఆ ప్లేస్, ఆ వాతావరణం అంతా చాలా కూల్గా ఉంటుంది కదా, అంతా నా మైండ్లో అలా ఫ్రీజ్ అయిపోయింది. ఒకనొక టైంలో నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఆ ఏరియా అంత బాగుంటుంది పీస్ఫుల్గా. అండ్ ఇదే నేనున్న టౌన్షిప్. ఇది ఎంత పెద్దదంటే ఇక్కడ A to Z బ్లాక్స్ ఉంటాయి. A1, A2, A3 అలాగా. ఒక్కొక్క ఆల్ఫాబెట్కి మినిమం ఒక 10 buildings, 5 buildings అలా ఉంటాయి. అలాగే నేను ఉండేది G బ్లాక్లో. G బ్లాక్లో 6th building, G6 అని ఆ రూమ్లో ఉండేవాడిని. అండ్ ఎవ్రీ బ్లాక్కి ఇట్ వుడ్ బి అరౌండ్ 7 floors or 8 floors ఉంటుంది. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ అనమాట. ఎందుకంటే ఒక విలేజ్ నుంచి వచ్చిన నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పెద్దగా అనిపించింది, చాలా కొత్తగా కూడా అనిపించింది. ప్లస్ ఇక్కడ నేను వీడియో కూడా ఎలా ఎందుకు తీస్తున్నానంటే ఇది టౌన్షిప్ కదా, ఇక్కడ పర్మిషన్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ నేను ఉండట్లేదు కదా, అందుకనే కొంచెం నాగ్గా తీయాల్సి వచ్చింది వీడియో. అండ్ ఇదే G6 బ్లాక్. కరెక్ట్గా ఇక్కడికి రాగానే నాకు మెమరీస్ అన్నీ ఫ్లాష్ బ్యాక్ లాగా గుర్తుకొచ్చాయి. సడన్గా నా మైండ్లో నుంచి ఒక రిగ్రెట్ అనేది పోయింది. నేను మళ్ళీ ఈ ప్లేస్ని విజిట్ చేసి తిరగాలని అనుకున్నాను. బట్ నాకు కుదురుతుందని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే ఇది ఎక్కడో 700 kilometers అవుతూనే ఉంటారు కదా. బట్ ఇక్కడ నుంచి పని కట్టుకుని అదే పని మీద అక్కడికి వెళ్ళి అది విజిట్ చేసి రావాలంటే నాకు జరగని పని. బట్ నాకు ఆ రిగ్రెట్ అయితే పోయింది. ఐ వాజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ ఫైనలీ ఇదే నేను స్టే చేసిన రూమ్. ఇది ఒక 3 BHK ఫ్లాట్. ఇందులో నేను, మా ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు కలిసి ఉండేవాళ్ళం. అండ్ ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ దిస్ రూమ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year పాటు ఇక్కడ మేము ఎంజాయ్ చేసాము. ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఇక్కడే స్టే చేసేవాడిని. బోర్ కొట్టినప్పుడల్లా ఈ టౌన్షిప్లో అలా వాకింగ్ తిరుగుతూ ఉండేవాళ్ళం. లాట్ ఆఫ్ మెమరీస్. అండ్ ఇక్కడ ఈ రూమ్ పంచాయతీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మా పాత ఆఫీస్కి చూద్దామని బయలుదేరాం. అండ్ లిటరల్గా చెప్పాలంటే ఇంత పెద్ద ఆఫీస్లో నాకు జాబ్ ఎలా వచ్చిందో కూడా నాకే ఐడియా లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ హ్యూజ్ కంపెనీ. అండ్ అది కూడా ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఏరోస్పేస్లోని కొన్ని పార్ట్స్ అండ్
పెద్ద పెద్ద కంపెనీస్లో రోల్స్ రాయ్స్కి సంబంధించిన పార్ట్స్ అండ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఫారిన్లో మెడికల్ రోబోట్స్ ఆపరేషన్ చేస్తాయి కదా, దాని లోపల గేరింగ్ సిస్టంలో ఉన్న పార్ట్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదే నా ఓల్డ్ ఆఫీస్. అందులో నేను ఓజేటీ అనే రోల్లో ఉండేవాడిని. అండ్ అందులో ఏంటంటే ఈ మెడికల్ రోబోట్స్లోని పార్ట్స్కి క్వాలిటీ టెస్ట్లు చేస్తూ ఉండేవాడిని. ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ హియర్. అండ్ నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది, ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి మెమరీస్ని రీక్యాప్ చేసుకుని మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. అండ్ అది చాలా బాగా ఫుల్ఫిల్ అయింది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ డాక్యుమెంట్. అంటిల్ దెన్ బై బై. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే, అంటే ఐ మీన్ మీరు పాస్ట్లో ఎక్కడైనా స్టే చేసి ఆ ప్లేస్ మీకు మెంటల్గా చాలా నచ్చి దాన్ని మళ్ళీ రివిజిట్ చేయాలనుకుంటే చేయండి. ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను చేసి మరీ చెప్తున్నాను. అండ్ నాకు ఇప్పుడు నా మైండ్లో రిగ్రెటే లేదు, ఎందుకంటే నేను మళ్ళీ విజిట్ చేయాలనుకున్నాను, చేశాను. అండ్ నెక్స్ట్ టైం విజిట్ చేసుకోవాలనుకు వచ్చినప్పుడు నేను ఈ వీడియో చూసుకుంటాను. అండ్ ఇట్ వాజ్ సో గ్రేట్.